ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. పిల్లలు పెద్దలు సరదాగా ఆనందించండి. ప్రభుత్వం మద్యం షాపుల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వేలంపాటలను తాత్కాలికంగా నిలిపివేత. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్. రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ సాధించిన నంద్యాల క్రీడాకారులు. విజేతలను అభినందించిన డాక్టర్ రవికృష్ణ. కార్పొరేట్ సంపదను ప్రజలకు పునః పంపిణీ చేయాలి. అవినీతి కుబేరుడు అదానిని అరెస్టు చేయాలి. ఏఐటీయూసీ ఏపీ రైతు సంఘం పిలుపు. నంద్యాల మద్యం డిపోల్ని ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ విష్ణు చరణ్. గజగజలాడిన సిబ్బంది. లక్షల ప్రజాధనం చెత్తపాలు. రాజుల సొమ్ము రాళ్లపాలు. ప్రజల సొమ్ము చెత్తపాలు అన్నట్టుగా నంద్యాల మున్సిపాలిటీలో పరిస్థితులు. డెబ్బై 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఐయుఎంఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా. ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగం కీలక పాత్ర. కలెక్టరేట్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్. భారతదేశ రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో స్థానిక బొమ్మల సత్రం సర్కిల్ నందు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, శాంషవలి, కౌన్సిలర్లు మేషా చంద్రశేఖర్, అరీఫ్ నాయక్, సంబంద్, మాజీ కౌన్సిలర్లు అనిల్, అమృతరాజ్, జాకిర్ హుస్సేన్, వైసీపీ నాయకులు కారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తించబడిన భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశ ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్న గొప్ప స్ఫూర్తినిచ్చే మాటల్ని ప్రతి ఒక్కరూ గ్రహించి దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో విభిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్నాయని, అందరినీ, అన్ని వర్గాల వారిని సమానంగా ఉంచేందుకు రాజ్యాంగాన్ని రూపొందించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. చెప్తలే సార్, నేను కూడా మీకు పదే చేసిన గంటకు
అందరికీ నమస్కారం. ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్సీ గారికి, రామలింగారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. ఇది 75 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాల ముందు ఈరోజు రాజ్యాంగాన్ని మన డాక్టర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. మనకు ముఖ్యంగా మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు ఉన్న దేశంలో ఈ యొక్క రాజ్యాంగం వల్ల ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా సమైక్యంగా ఉండడం కారణం ఓన్లీ ఈ రాజ్యాంగం. కాబట్టి దయచేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏమైందంటే ప్రజలకి ఒకటే మనవి, దేశం అంటే మనుషులు మట్టి కాదు. కాబట్టి మన రాజ్యాంగాన్ని మనం ఏదైతే మన డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చినాడో దాన్ని ఖచ్చితంగా మనం పాటించి ఇంకా దేశానికి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున మీడియా మిత్రులకు, ఎమ్మెల్సీ గారికి, పోచా బ్రహ్మానందరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుకి రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఈ రాజ్యాంగాన్ని మనమందరం అమలు చేస్తూ, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, అందరినీ కలిసికట్టుగా ప్రతి ఒక్కరి పట్ల ఒకరికొకరి పట్ల ప్రేమానురాగాలతో జీవించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ప్రతి ఒక్కరము దీని పట్ల దేశ పట్ల భక్తి భావాలతో ఒకరి ఒకరము ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జోహార్ అంబేద్కర్. అందరికీ 75వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుందాం. ఎందుకంటే భారతదేశం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిన దేశంగా ఉందంటే కారణం ఒకే ఒకటి, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి ఎంతటి నాయకుడైనా ఎవరైనా మరి ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రాజ్యాంగ బద్దులై ఉండి ప్రతి ఒక్కరు కూడా పరిపాలన కొనసాగించే విధంగా రాసిన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సందర్భంగా మేము నివాళులర్పించుకుంటూ, మరి నంద్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి మేము రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి మరి అందజేసి మరి దేశం ఈరోజు సుభిక్షంగా ఉంది అంటే సౌభాతృత్వం అలాగే సమానత్వం ఏదైతే మరి కోరుకున్నాడో అంబేద్కర్ కోరుకున్నది, ఆ ఫలాలను ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. అందులో భాగంగానే మరి గతంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఫలాలు అందడం కూడా జరిగింది. అదే మాదిరిగా రాబోయే కాలంలో కూడా ప్రజలందరికీ సమానత్వం అందాలని, స్వేచ్ఛ స్వాతంత్రంగా మన రోజు ఇంత ధైర్యంగా దేశంలో తిరగలుగుతున్నామంటే ఈ రాజ్యాంగానికి లోబడే ఉంటున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలా. ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు వజ్రోత్సవాన్ని కూడా చేపట్టడం జరుగుతోంది. ఈ రోజు నుంచి ఇది 75 సంవత్సరాలు అయింది కాబట్టి మరి సంవత్సరం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గురించి తెలుసుకొని, రాజ్యాంగంలో మనకైతే ఏదైతే హక్కులు కల్పించారో వాటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని, మన దేశాన్ని మరింత పటిష్టంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా దేశ పౌరులందరూ మరి అందరూ కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక మారు ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత అయిన శ్రీ అంబేద్కర్ గారికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నివాళులు తెలియజేసుకుంటాం. నంద్యాల స్థానిక ప్రథమ నంది దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను నిర్వాహకుడు శ్రీనివాస చౌదరి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని నూతన హంగులతో మరియు ఎన్నో వెరైటీలతో ఏర్పాటు చేసిన విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. చామకాల్వ దగ్గర ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆహ్లాదకరంగా ఆడుకునే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిట్నాల రవి చౌదరి, చూరి, గఫార్, నవీన్, భాస్కర్, కాజా తదితరులు పాల్గొన్నారు. కింద బెడ్ లోపల ఇరగాలి. ఏంది పాములు? ఒక నిమిషం.
ఓకే ఓకే ఎంత ఉంది ఓకే వాళ్ళంటే మళ్ళీ కూర్చుంది నాకు కూడా లేదు చిన్న పిల్లలు ఇక్కడ అంతేనా ఇప్పుడు వచ్చింది ఈరోజు నంద్యాలలో విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ఫిరోజన్న గారు వచ్చి ప్రారంభించారు. ఎప్పుడులాగే గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఎప్పుడులాగే మళ్ళీ నంద్యాల ప్రజలు నన్ను ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి అన్ని శుభాకాంక్షలతో ఈసారి భారీ సినీ సెట్టింగ్లతో ఏర్పాటు చేశాము. ప్రజలందరూ ఆశీర్వదించడం కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాలలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు దాదాపు పాస్ట్ 15 ఇయర్స్ నుంచి నంద్యాలలో ఎగ్జిబిషన్ చేస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్, ఎక్విప్మెంట్ కూడా చాలా బాగున్నాయి. అంతా వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని ఏం చిన్న సంఘటన జరగకుండా, ఎందుకంటే చాలా మంది పిల్లలు కానీ చాలా మంది దీని మీద ఇది ఎక్కుతుంటారు. దానికోసం అందరూ వాళ్ళు ఒక్కసారి మరి 1కి 2 సారి వాళ్ళు రీచెక్ చేసుకొని దీంట్లో ఏం ప్రమాదం లేకుండా మళ్ళీ ఒక్కసారి ఇది చేసుకొని పిల్లలకి కానీ నంద్యాల వాసులు అందరు కానీ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా అందరికీ కానీ స్టాల్స్ ఉన్నాయి. మనం ఏమన్నా సండే లేకపోతే సాటర్డే ఈవినింగ్ టైమ్స్ ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అంతా ఫ్యామిలీతో ఆనందంగా గడపవచ్చు. దానికోసం నేను వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2 months ఉంటుందంట. ఎట్లన్నా మనకు క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది. 60 days ఉంటుంది. మీరు నంద్యాల వాళ్ళ వాసులు అంతా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చని కోరుకుంటూ ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేలంపాటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఏపీ ఎస్బీసీఎల్ ఎల్ఐ ఎఫ్ఎల్ డిపో సమీపం నందు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జ్లు, బ్యాటరీ ఇన్వర్టర్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ల వేలంపాటలు నిర్వహించారు. అయితే వేలంపాటల్లో పాల్గొన్న పాటదారులు సిండికేట్ కావడం గమనించిన సూపరింటెండెంట్ రవికుమార్ వేలంపాటల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వేలంపాటదారులకు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల వేలంపాటల్లో పాల్గొన్న వేలంపాటదారులు తప్పనిసరిగా నిబంధన పాటించాలని, సిండికేట్ గా మారే ప్రభుత్వ ఆస్తులకు తక్కువ ధరలకు తీసుకోవచ్చని భావిస్తే సహకరించబోమని అన్నారు. అధికారులు ఆదేశాల మేరకు త్వరలోనే తిరిగి వేలంపాటలు ఎప్పుడు జరుగుతాయన్న అంశాన్ని మీడియా ముఖంగా ప్రకటిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. 37,260 రూపాయలు రెండు ఆయన కోరిక మేరకు. ఒక్కొక్కటి 810 రూపాయలు. ఎన్ని కలిపి పెడదాం? 20. సరే ఇదో ఈయన 1800 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు. ఈ నెంబర్ ఎంత? పైన ఈ నెంబర్ ఎంత?
ఎంత 18 1900 2000 సార్ 2000 మీరావళి గారి పాట 2000 మీరావళి గారి పాట 2000 2 క్యాష్ కౌంటింగ్ మిషన్ మీరావళి గారి పాట 2000 ఒకటోసారి మీరావళి గారి పాట రెండోసారి 2000 మీరావళి గారి పాట 2000 మూడోసారి డబ్బు కట్టాలి. ఇంకో హమాలీలో రాపించినా ఉంటూ ఉన్నాం. ఓకే, నమస్తే అండి. నా పేరు రవికుమార్, నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్. రాజశ్రీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఈరోజు గవర్నమెంట్లో రిటర్న్ వచ్చినటువంటి షాపులు నడిపిన తర్వాత వచ్చిన స్టాక్ని మేము బహిరంగ వేలం ప్రకటనకి పత్రికా ప్రకటన చేసిన తదుపరి మేము వేలం వేయటానికి పాల్గొనగా దీనికి అధిక ధర ఉంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది దీంట్లో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకోలేదు. హవెవర్ దీని మీదట కొంత గనక నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత ఒక 20 క్యాష్ కౌంటింగ్ మిషన్స్ మాత్రం పోవటం జరిగింది. అది మాత్రం మంచి ధరే వచ్చింది. మిగతాది ఫ్రిడ్జ్లు, ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్, క్యాష్ చెస్ట్లు, స్కానర్స్ ఉండటం జరిగింది. అది ఆటిళ్ళల్లో వాళ్ళంతా సిండికేట్ కావటం వల్ల మన రాజశ్రీ జేసీ గారు వాటిని మాత్రం అమ్మకుండా క్యాన్సిల్ చేయటం జరిగింది. ఇలాంటిది సిండికేట్ అయ్యి చేయాలనుకుంటే, గవర్నమెంట్ని మోసం చేయాలంటే మాత్రం తగదు అనే ఉద్దేశంతో మేము దాన్ని వేలం పాటకి మిగతా క్యాన్సిల్ చేయటం జరిగింది. వాటిని మళ్ళా కూడా మేము మళ్ళా ధర ఎప్పుడు, వేలం ఎంత, పోతే ఏ రోజున పెడుతున్నాం అనేది మళ్ళా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది. అది పత్రికా ప్రకటన కూడా ఇవ్వటం జరుగుతుంది. త్వరలోనే 1 వీక్ లోపునే ఉంటుంది. ఓకే, నమస్తే అండి. ప్రొద్దుటూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ జిత్కునే డో కరాటే ఛాంపియన్షిప్ పోటీలో నంద్యాల క్రీడాకారులు 12 స్వర్ణ, 12 రజత, 15 కాంస్య పథకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల క్రీడా సమైక్య కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా జిత్కునే డో కరాటే సంఘం అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడారు. వివిధ జిల్లాల నుండి 350 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్న రాష్ట్ర స్థాయి పోటీలో నంద్యాల కరాటే మాస్టర్ల ఉన్నత శిక్షణ వలన నంద్యాల క్రీడాకారులు ఏకంగా మొత్తం 39 పథకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. కరాటే క్రీడ విద్యార్థులు ఆత్మస్థైర్యం నింపుతుందని, ఏకాగ్రత, క్రమశిక్షణ, విజయాకాంక్ష పెంచుతుందని, గెలుపు ఓటములు సానుకూల దృక్పథంతో స్వీకరించే తత్వం అలవడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటుగా కరాటే మాస్టర్ బాలకృష్ణ, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫస్ట్ జస్మిత ఈశ్వరాచారి సిల్వర్ పంపిమంటారా? గోల్డ్ రాలేదు, ఇద్దరు రాలేదు. ఎట్లా ఉండని ఓకే సార్.
ప్రొద్దుటూరులో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జీత్ కొనిడో ఛాంపియన్షిప్ పోటీలలో నంద్యాల కరాటే క్రీడాకారులు బాలకృష్ణ, జయచంద్ర, నవీన్ శిక్షణ పొందిన కరాటే క్రీడాకారులు చిన్నారులు పాల్గొన్నారు. దాదాపు 350 మంది ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటే నంద్యాల కరాటే క్రీడాకారులు 12 బంగారు పథకాలు, 12 సిల్వర్ పథకాలు, 15 కాంస్య పథకాలు సాధించడం నిజంగా చాలా గర్వకారణమైన విషయం. ఈ పిల్లల్ని శిక్షణ ఇచ్చినటువంటి కరాటే మాస్టర్లకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలకి ప్రత్యేకంగా క్రీడా సమాఖ్య తరపున, జీత్ కొనిడే సంఘం తరపున, డాక్టర్ల సంఘం తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. చిన్నారులను క్రీడాకారులుగా తయారు చేయడం, క్రీడల్లో ప్రోత్సహించడం చాలా అవసరం. కేవలం చదువు మాత్రమే అంటే వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండదు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వాళ్ళు ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరిగి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి, చదువులో కూడా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా కరాటే లాంటి క్రీడలో, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం ద్వారా వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అదేవిధంగా శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళలో నింపడానికి ఈ క్రీడ దోహదపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా చిన్నారులు ఈ క్రీడ నేర్చుకోవడం అనేది చాలా అవసరమని భావిస్తున్నాము. మరొకసారి ఈ పథకాలన్నీ సాధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని, ఆ విధంగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి విజయాలు సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంద్యాల రైతు కార్మిక వ్యతిరేక శక్తులను తరిమికొట్టండి. ఏఐటీయూసీ ఏపీ రైతు సంఘం పిలుపు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని, కుక్కతోక వంకరని మరోసారి మోదీ ప్రభుత్వం రుజువు చేస్తోందని, దేశంలో శ్రామిక వర్గం కష్టపడి కూడా పెట్టిన దేశ ఆర్థిక సంపదను తన చిరకాల మిత్రులు అదానీ అంబానీలకు మోదీ తాకట్టు పెట్టారన్నారని, అక్రమ మార్గంలో సంపాదించిన కార్పొరేట్ సంపదను ఈ దేశ ప్రజలకు పునః పంపిణీ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమనలు అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన భాగంగా నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీను అధ్యక్షతన స్థానిక సిపిఐ కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల వృత్తిదారులందరూ కూడా కార్మిక సంఘాల ఐక్యత, వకీలాలి రైతుల ఐక్యత, వకీలాలి రైతుల ఐక్యత. దయచేసి అందరూ లైన్ లో ఉండాలి. ఒక్కరి తర్వాత మాత్రం పైకెట్టి పట్టుకోవాలి. ఏ వరకు నిదానంగానే బయలుదేరాలి. లైన్ నిలబడాలంతా. ఆలాస్పడి పట్టుకోండి. జెండాలు పైకెత్తాలి. ఆ కలవట కలవట పట్టుకోండి. వెనక్కి జరగండి కొంచెం డిస్టెన్స్. కార్పొరేట్లు మోటుపడినటువంటి కార్మిక సభను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి. ప్రభుత్వ రంగ సంస్థలను రైతు పండించిన గిట్టుబాటు ధరలు. చేయండి. నరేంద్ర మోడీ కార్పొరేట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమాలను చేయండి. ఓకేనా?
ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే వీళ్ళ నిరంకుశ పరిపాలన మీద విసుకొచ్చి ఎన్నిసార్లు అయినప్పటికీ హెచ్చరికలు చేసినా లెక్క చేయకపోగా ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి రావాల్సి ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా దేశానికి సంపద అన్నం పెట్టే రైతులు, అదేవిధంగా సంపద సృష్టించే కార్మికులను, గ్రామాల నుంచి పట్టణాల వరకు శుభ్రం చేసే కార్మికులను వదిలేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించేంత వరకు మేము నిరసన చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు అనేక వాగ్దానాలు చేశాడు. రైతులకు సబ్సిడీలు ఇస్తామని, అదే రూపంగా భరోసా, రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. అయితే ఖరీఫ్ సీజన్ అయిపోయినప్పటికీ 20,000 రాకపోగా రైతులు అవస్థ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండలంలోనూ రైతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, రైతు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కానీ, ఉపాధి కూలీలు కానీ ఎవరు కూడా, ఏ వర్గం వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇక రోడ్ల మీదకి రావాల్సి వచ్చి నిరసన చేయాల్సి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ దేశంలో కష్టపడి పనిచేసి చెమటోడ్చి రక్తం చిందించి ఈ దేశానికి సంపద సృష్టించినటువంటి శ్రమజీవులు, కష్టజీవులు, ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కష్టపడి పనిచేస్తే దేశానికి సంపద తెస్తే కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి కావుమంటూ కమలనాథులు కార్పొరేట్ చేతుల్లో ఈ దేశ సంపదనంతా కూడా అమ్మేస్తా ఉన్నారు, దేశ సంపదనంతా కొల్లగొడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గ పాలన బీజేపీ, ఎన్డీపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక, రైతు వర్గం అంతా కూడా కన్నెర్ర చేస్తా ఉంది. అంతేకాదు ఈరోజు కనీస వేతనం కావాలని ఈరోజు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేసేటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు, మున్సిపల్, మెడికల్ కార్మికులంతా కూడా ఈరోజు కనీస వేతనం నోచుకోక ఈరోజు చమనోద్యోగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటంలోకి దిగారు. అంతేకాదు అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో, హమాలి, బిల్డింగ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా అసంఘటిత కార్మికులు సంక్షేమ బోర్డు కావాలని చెప్పి ఈ రోజు రోడ్లకు వచ్చి నిలదీస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈరోజు 1,600 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులుంటే వాటన్నిటి కూడా గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. నంద్యాల పట్టణ శివార్లో గల ప్రభుత్వ మాధ్యం డిపోను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాటించవలసిన నియమ నిబంధన మరియు స్టాక్ వివరాల్ని, పంపిణీ వివరాల్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే డిపోకు అవసరమైనటువంటి భద్రతా నియమాల, సిబ్బంది వివరాల్ని సూపరింటెండెంట్ రవికుమార్ ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. మద్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ రవికుమార్ ను ఆదేశించారు. లైసెన్సీలు అండ్ వాటికి సంబంధించిన నౌకర్నామా ఇట్లా సైకిల్ ఇట్లా ఇట్లా పగిలినప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉంటాడు సార్, ప్లస్ డిఎం గారు ఉంటారు, వాళ్ళ తరఫున ఎస్ఓ ఉంటారు సార్. ఇవన్నీ కూడా రికార్డులో చేస్తారు సార్. ఇది మన గవర్నమెంట్ దాంట్లో +or- 2% ఉంటుంది సార్. ఓకే, మళ్ళీ దించేటప్పుడు కూడా బ్రేకేజ్ అయిపోయింది సార్. ఓకే, అది ఫామ్ 1 సార్, అది మనకి సంబంధం లేదు సార్, వాళ్ళకి సంబంధించి ఇవన్నీ స్కానర్స్ ఉన్నారు. స్కాన్ ట్రాన్స్పోర్ట్ ఒక ముందుగానే ఇది ఎవరు కొన్నారు అన్నదాన్ని ఓపెన్ చేసుకుంటాడు సార్. ఇది స్కాన్ చేయగానే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం సార్, ఇది వాళ్ళకి అమ్మాము అని. ట్రాన్స్పోర్టేషన్ షాప్స్కి ఫస్ట్ అక్కడ ఇండియన్ రైట్ చేస్తారు కదా సార్, లైసెన్స్ లేదా నౌకర్, లైసెన్సీ కానీ నౌకర్ కానీ అతను ఒకడు ఆథరైజ్ చేసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎవరు పే చేస్తారు? లైసెన్సీ బేస్ వాళ్ళు పే చేస్తారు. లైసెన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు సార్. ఇట్లా వస్తుంది సార్, అక్కడ నేను ఐసీకి అది చేస్తేనే నేను ట్రై చేస్తే ఇట్లా వస్తుంది మనకు ఆప్షన్. ఇక్కడ ఏమేమి క్వాంటిటీ
చెక్ చేసి ఏదైనా లోపం ఉంటే అక్కడ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సరిగ్గా ఉండవు సార్. ఈ బాక్స్ ట్యాంపర్ అవ్వవా? కావు సార్, ఇది ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ కావటమే ఉంటుంది. ఇది బీరా ఫస్ట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావటమే సార్. బిఫోర్ గోడౌన్కి పోయే ముందుగా ఇక్కడ హీల్ వేసేస్తారు సార్, సపరేట్గా ఉంటుంది. ఈ హీల్ అన్నీ వేసిన తర్వాత క్లోజ్ చేసేసి మొత్తానికి కలిపి ఒక నెంబర్ ఇస్తుంది, బార్కోడ్. ఇది ఒక్కటి స్కాన్ చేయగానే దీంట్లో ఇవన్నీ 12 వస్తాయి సార్. అది వచ్చిన తర్వాత ఏపీబీసీఎల్ డిఎం గారు ఆర్డర్ ఇస్తారు సార్, పలానా డిపోకి వెళ్ళాలి అని చెప్పేసి పిఓ ఇస్తారు సార్, పర్చేసింగ్ ఆర్డర్. ఇచ్చిన తదుపరి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 బాక్సులు స్కానింగ్ ఇప్పుడు మనకు చేసినట్టే చేస్తారు. వాళ్ళ టీపీలోకి వెళ్తారు, అక్కడ బయలుదేరింది ట్రాక్ అయ్యి మన దాకా వస్తుంది సార్. మనం ఇక్కడ ట్రాక్ జీపీఎస్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదైతే అక్కడి నుంచి బయలుదేరంగానే ఆ వెహికల్ ఎక్కడెక్కడ ఉందనేది జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంది సార్. అది మన ఆఫీస్లో కనపడుతుంది సార్, సెంట్రల్ ఆఫీసు, కమిషనర్ గారి ఆఫీసు. దానికి సపరేట్గా మానిటరింగ్ సిస్టమ్ ఒకటి పెట్టారు. ఒకటి పెట్టాలి సార్. అది పెట్టి ఆ కౌంటింగ్ మిషన్ ట్రాకింగ్ కూడా సెంట్రల్ కమాండ్ దానికి వెళ్తుంది సార్ త్వరలో. రెండోది ఇక్కడ బయలుదేరిన దానికి ట్రాన్స్పోర్టేషన్కి కూడా యాజ్ పర్ ది రూల్స్ జీపీఎస్ ఉండాలి సార్. అది ఇంకా లేదు, ఇంకా లేదు సార్. అది ఇచ్చారు సార్. ఎవ్రీడే సీ వేసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం సార్, సేల్ చూసుకుంటాం సార్. సేల్ పోయిన తర్వాత ఆ బ్రాండ్స్ ఎన్ని పోయినా అని చెప్పి సీ వేసుకుంటాం సార్. నైట్ 11 అయినా 10 అయినా సీ వేసుకొని ఎవ్రీది కంప్యూటర్తో స్కాన్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఒకవేళ సాఫ్ట్వేర్ ఇబ్బంది అయితే మొత్తం ఆగిపోతుంది సార్. నిన్న మధ్యాహ్నం దాకా ఏది జరగలేదు సార్, సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉంది సార్. విశిష్ట అని బ్రేక్ ఒక్కటి కూడా బై మాన్యువల్ ఇప్పుడు సార్ రేర్. ఆ మాన్యువల్ ఇస్తే మళ్ళీ దాన్ని తిరిగి మాన్యువల్లో నుంచి కంప్యూటరైజేషన్కి చేసుకుంటారు సార్. ఎప్పుడన్నా అకేషనల్గా 1 డే కూడా సర్దిద్దలేని టైం హ్యాక్ అయ్యి ఏదన్నా అయితే క్రాష్ అయితే సార్. ఇక్కడ కొన్ని ఉంటాయి సార్, వాటికి కూడా పింక్ ఇది సార్, ఈ ఇది అదర్ స్టేట్ సార్, ఇది మన స్టేట్ సార్. రాలే ఓకే నాన్న, నా పేరు రవికుమారు, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈరోజు రాజశ్రీ గారు జేసీ గారు వచ్చిపోయిన తర్వాత డిపోని కూడా పరిశీలించడం జరిగింది. ఇటు ఎక్సైజ్ వాళ్ళతో డిపో వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు స్టాక్స్ అసలు ఎంత క్లోజ్ ఉన్నాయి, ఎంత ఓపెన్ ఉన్నాయి, ఎంతమందికి ఇష్యూ చేస్తున్నారు, ఎంత జరుగుతుంది, ఎవరెవరికి ఇస్తున్నారు, హీల్స్ అన్నిటినీ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, మీరు ట్రాకింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారా లేదా, వీటన్నిటిని కూడా రివ్యూ చేయటం జరిగింది. సార్ పూర్తిగా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ జరగటం జరిగింది. షాపు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిఎం గారిని చూడవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా డిఎం గారు కూడా ఇక్కడ వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా తెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి స్టాక్స్ కూడా ఇంకా అధికంగా కూడా మన లైసెన్సీలకి వస్తాయని చెప్పేసి ప్రామిస్ చేయటం కూడా జరిగింది. దీంట్లో భాగంగా సార్ ఈరోజు రివ్యూ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. నమస్తే అండి. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము చెత్తపాలు అన్నట్టుగా నంద్యాల మున్సిపాలిటీలో పరిస్థితి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయల వ్యయంతో చెత్త సేకరణకు తీసుకొని వచ్చిన వాహనాలు నేడు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త సేకరించే వాహనాలు చెత్త కుప్పల్లోకి చేరాయి. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తని ఈ వాహనాలతో తరలించి నంద్యాలను గ్రీన్ నంద్యాలుగా మారుస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు పత్తా లేకుండా పోయారు. పాలకులు లేకపోయినా ప్రజాధనాన్ని కాపాడవలసిన అధికారులు సైతం వాహనాల మరమ్మతులకు కానీ మెయింటెనెన్స్ కానీ పట్టించుకోకపోవడంతో కోట్లు విలువ చేసే ప్రజాధనం నేడు మూలబడి తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా వ్యర్థంగా మారాయి. ఇప్పటికైనా ప్రస్తుత పాలకులు, అధికారులు స్పందించి చెత్త సేకరణ వాహనాల్ని మరమ్మతులు చేయించి పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పడి ఉన్న చెత్తను తరలించాలని నంద్యాల పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
75వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఐఎంయుఎల్ జాగో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఐయుఎంఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా, జాన్ జాగో జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషిని కొనియాడుతూ భారత రాజ్యాంగం అత్యంత పవిత్రమైనదని, ఉన్నతమైనదని కొనియాడుతూ మన రాజ్యాంగం ఏ ఉద్దేశంతో అయితే రాయబడిందో, ఏ ఆకాంక్షలు నెరవేర్చడానికి రాయబడిందో ప్రతి ఒక్కరు కూడా వారి విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించి దేశ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులు దేశ సంపద తెలుపుతూ విద్యార్థులు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల సామాజిక పరంగా అవగాహన పెంచుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, చదువుతో పాటు సంస్కారవంతులుగా రాణించి దేశ అభివృద్ధికి సేవ ఎలా చేయాలి సంకల్పం లక్ష్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు కోరారు. ప్రతి ఒక్కరికి అనుకూలంగా భారత రాజ్యాంగం అనేది ఏర్పడింది. కానీ ఆ భారత రాజ్యాంగానికి అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మనము యూపీలో చూస్తున్నాము. ఎంత మారణకాండం జరుగుతుందంటే చాలా బాధ కలిగిస్తుంది. మన ఇక్కడ చాలామంది చూస్తున్నారు, భారతీయులు డెవలప్మెంట్ కావాలి, భారత పాపులేషన్ పెరగాలని. కానీ ఇక్కడ చూస్తే పిట్టలకు కాల్చి చంపినట్టు చంపేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈరోజు అధికారంలో వస్తుంది అంటే రాజ్యాంగం ఉంది కాబట్టే వస్తుంది. కావున ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మరియు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులు ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగానికి పాటించాలని ఈరోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. నంద్యాల 1949 నవంబర్ 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డిఆర్ఓ రాము నాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ వెంకటరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఏసీఐ మనోహర్, సిపిఓ వేణుగోపాల్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఏర్పాటైనప్పటికీ 1950 జనవరి 26 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ప్రజల హక్కుల రక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని, రాజ్యాంగంలోని మార్గదర్శకాల మేరకే పనులు చేయాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగబద్ధంగానే అసెంబ్లీ, పార్లమెంట్లలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టి ఆ మేరకు అమలు చేయడం జరుగుతుందన్నారు. స్వాతంత్ర్యం ముందు ఏ విజన్తో అయితే రాజ్యాంగంలో విధి విధానాలు ప్రవేశపెట్టారో ఆ మేరకే కొనసాగిస్తూ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ థింగ్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఈవెన్ దోస్ మన కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ప్రియాంబుల్లో స్పెసిఫిక్గా 26 నవంబర్ రాసి ఉంటుంది. ఎందుకు 26 నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ రెడీగా ఉన్నా సరే జనవరి 26 వరకు వెయిట్ చేశాము అన్నాను కూడా దేర్ ఇస్ హిస్టారిక్ రీజన్. ఎందుకంటే 1920sలో పూర్ణ స్వరాజ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత జనవరి 26గా సెలబ్రేట్ చేశాము. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డేని కామెమరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 26న మనం కాన్స్టిట్యూషన్ వైపు చూసుకుంటూ అదొక గైడింగ్ లైట్ లాగా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఫర్ ఎవ్రీ ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీ, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పాస్ చేసే ప్రతి రెజల్యూషన్, ప్రతి యాక్ట్, ప్రతి లా అన్నిటికీ కూడా బ్రాడ్ గైడ్లైన్స్ మనం కాన్స్టిట్యూషన్ నుంచి డెలివర్ చేసుకుంటూ ఉంటాం మనం. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ మన దేశంలో ఎవరు ఎలా బిహేవ్ చేసి ఉంటుంది. ఆ ప్రియాంబులలో మనకి చాలా అంటే మన దేశం ఎట్లా గవర్న్ అవ్వాలి అని ఏదైతే మన విజన్ ఇండిపెండెన్స్ ముందు ఉందో అదే విజన్ కొనసాగించేలా మన కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. స్టిల్ దే ఆర్ ది బ్రాడ్ గైడ్లైన్స్ ఆఫ్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ అనుసరించి చేయాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టు పైన అన్ని కోర్టు కేసులు అన్నింటికి క్యాన్సల్ అయితే రాజ్యాంగం ఏముంటే దాన్ని బట్టి మనం ఫాలో కావాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టులో మరియు అందరి పౌరులు నెలలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, ధర్మము, ఆరాధన, స్వేచ్ఛను, అంతస్తులోను, వ్యక్తి గౌరవమును, జాతీయ ఐక్యతను మరియు అఖండతను తీర్మానించుకొని 1949వ సంవత్సరం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. విక్టరీ నంద్యాల ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. పిల్లలు పెద్దలు సరదాగా ఆనందించండి. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వేలంపాటలను తాత్కాలికంగా నిలిపివేత. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్. రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ సాధించిన నంద్యాల క్రీడాకారులు. విజేతలను అభినందించిన డాక్టర్ రవికృష్ణ. కార్పొరేట్ సంపదను ప్రజలకు పునః పంపిణీ చేయాలి. అవినీతి కుబేరుడు అదానిని అరెస్టు చేయాలి. ఏఐటీయూసీ ఏపీ రైతు సంఘం పిలుపు. నంద్యాల మద్యం డిపోల్ని ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ విష్ణు చరణ్. గజగజలాడిన సిబ్బంది. లక్షల ప్రజాధనం చెత్తపాలు. రాజుల సొమ్ము రాళ్లపాలు. ప్రజల సొమ్ము చెత్తపాలు అన్నట్టుగా నంద్యాల మున్సిపాలిటీలో పరిస్థితులు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఐయుఎంఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా. ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగం కీలక పాత్ర. కలెక్టరేట్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.